ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచం అంటే అమెరికా, కరెన్సీ అంటే డాలర్. మీరే దేశానికి వెళ్ళినా ఏ వస్తువు కొనాలన్నా జేబులో డాలర్ ఉంటే చాలు, ప్రపంచాన్నే కొనొచ్చు అనే అహంకారం అమెరికాకుండేది. కానీ కాలం మారింది మిత్రులారా. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు ఇప్పుడు ఒకటే భయం. అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకో తెలుసా? ప్రపంచ వాణిజ్యంలో కింగులా బతికిన డాలర్ ఇప్పుడు సింహాసనం దిగుతోంది. ఆ సింహాసనం వైపు మన ఇండియన్ రూపీ వేగంగా అడుగులేస్తోంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఒక సైలెంట్ రెవల్యూషన్ ఇది. ఎవరికీ తెలియకుండానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక భూకంపం వస్తోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ లేటెస్ట్ రిపోర్ట్ చూసి అమెరికా నిద్రపోవడం మానేసింది. అసలు డాలర్ ఎందుకు పతనమవుతోంది? భారత్ 28 దేశాలతో కలిసి చేసిన ఆ సీక్రెట్ డీల్ ఏంటి? మనం వాడే యూపీఐ అమెరికా స్విఫ్ట్ వ్యవస్థని ఎలా నాశనం చేస్తోంది? బంగారం కొనుగోలులో భారత్ ఎందుకు రికార్డు సృష్టిస్తోంది? ఈరోజు ఈ వీడియోలో మన దేశం సాధించిన ఒక అద్భుతమైన ఆర్థిక విజయం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం న్యూస్ కాదు, ప్రతి భారతీయుడు గర్వపడే స్టోరీ. వీడియోలోకి వెళ్లే ముందు మన దేశం మీద, మన రూపాయి మీద మీకు గౌరవం ఉంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో గట్టిగా భారత్ మాతాకి జై అని టైప్ చేయండి. ఎందుకంటే ఇది మన దేశం గెలుస్తున్న యుద్ధం. మొదట అసలు డాలర్ ఇంత పవర్ఫుల్గా ఎలా మారిందో చిన్న ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ జరిగింది. అప్పట్నుంచి ప్రపంచ దేశాలన్నీ తమ దగ్గర బంగారం బదులు డాలర్స్ని దాచుకోవడం మొదలుపెట్టాయి. సౌదీ అరేబియా చమురుని కేవలం డాలర్స్లోనే అమ్మేలా అమెరికా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ఏ దేశానికి ఆయిల్ కావాలన్నా ముందు అమెరికా దగ్గర డాలర్స్ కొనాల్సి వచ్చేది. దీన్ని అడ్డం పెట్టుకుని అమెరికా ప్రపంచాన్ని ఆడుకుంది. ఎవరు మాట వెనకపోయినా మీ డాలర్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తామని బెదిరించేది. రష్యా, ఇరాన్, వెనిజులా ఇలా ఎంతోమంది బాధితులున్నారు. కానీ 2022లో సీన్ మారింది. భారత్ రంగంలోకి దిగింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అమెరికా రష్యాని స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి గెంటేసింది. రష్యా దగ్గరున్న డాలర్స్ అన్ని చిత్తు కాగితాలుగా మారాయి. అప్పుడు భారత్ ఆలోచించింది, రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే? అందుకే ప్రధాని మోదీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే లోకల్ కరెన్సీ ట్రేడ్. అంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటే డాలర్ ఇవ్వం, రూపాయి ఇస్తాం. ఆ రూపాయిని రష్యా ఏం చేసుకుంటుంది? తిరిగి భారత్ నుంచి మందులు, టీ పొడి, యంత్రాలు కొనుక్కుంటుంది. దీన్నే వోస్ట్రో అకౌంట్స్ అంటారు. ఈ ఒక్క నిర్ణయం గేమ్ చేంజర్ అయింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారత్ 28 దేశాలతో రూపాయిలో వ్యాపారం చేస్తోంది. రష్యా, యుఏఈ, సౌదీ, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇలా అందరూ మాకు డాలర్ వద్దు, రూపాయి ఓకే అంటున్నారు. నేను చెప్పేది గాలి మాటలు కాదు, పక్కా లెక్కలు. ఐఎంఎఫ్ బిఐఎస్ రిపోర్ట్ 2024 నుంచి ఇప్పటి వరకు డాలర్లో జరిగే అంతర్జాతీయ చెల్లింపులు 6 నుంచి 8% తగ్గిపోయాయి. ఇది మామూలు విషయం కాదు. భారత్ ఎగుమతులు. ఇప్పుడు మన ఎగుమతుల్లో 25% రూపాయిలోనే జరుగుతున్నాయి. దిగుమతుల్లో 18% రూపాయిలోనే సెటిల్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ గత 18 నెలల్లో డాలర్ విలువ 12% పడిపోయింది. అమెరికా ఇన్నాళ్లు ఏ పెట్రో డాలర్ చూసుకుని వెర్రవీగిందో దానికి కూడా కాలం చెల్లింది. 2025లో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో 40% రూపాయిలోనే చెల్లించాం. ఇది అమెరికాకు, ఆయిల్ కంపెనీలకు గుండెపోటు తెప్పించే విషయం. అమెరికాకు స్విఫ్ట్ ఎలాగో భారత్కి యూపీఐ అలాగా. కానీ రెండింటికి ఒక తేడా ఉంది. స్విఫ్ట్ ద్వారా డబ్బు పంపితే ఛార్జీలు ఎక్కువ, టైం ఎక్కువ. కానీ మన యూపీఐ కనురెప్ప వేసేలోపు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కూడా జీరో కాస్ట్. ఈ విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పుడు సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ, నేపాల్, శ్రీలంక, భూటాన్ అందరూ యూపీఐని వాడేస్తున్నారు. ఒక సామాన్య భారతీయుడు ఫ్రాన్స్ వెళ్లి ఈఫిల్ టవర్ టికెట్ని ఫోన్పే ద్వారా కొనగలుగుతున్నాడు. త్వరలో బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా కూడా ఈ లిస్టులో చేరబోతున్నాయి. అమెరికా టెక్నాలజీ యొక్క వీసా, మాస్టర్ కార్డు మీద ఆధారపడకుండా మన సొంత టెక్నాలజీతో ప్రపంచాన్ని ఏలుతున్నాం. దీన్నే డిజిటల్ సావరెనిటీ అంటారు. ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఉంది. బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి ఒక కొత్త బాంబు తయారు చేస్తున్నాయి. దాని పేరు బ్రిక్స్ పే. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇదొస్తే ప్రపంచ దేశాలు డాలర్ ముఖం చూడాల్సిన అవసరమే ఉండదు. ఇందులో భారత్ పాత్రే కీలకం. అంతేకాదు, భారత్ చాప కింద నీరులా బంగారం కొంటోంది. గత 3 ఏళ్లలో ఆర్బీఐ 250 టన్నుల బంగారాన్ని కొని మన రహస్య గోదాముల్లో దాచింది. ఇప్పుడు మన దగ్గర 870 టన్నుల బంగారం ఉంది. ఎందుకు? రేపొద్దున అమెరికా డాలర్ పూర్తిగా కుప్పకూలితే లేదా ఏదైనా యుద్ధం వస్తే కాగితం నోట్లు పనికిరావు, కేవలం బంగారమే ఆదుకుంటుంది. దీన్నే ఫైనాన్షియల్ సర్జికల్ స్ట్రైక్ అంటారు. మన ప్రభుత్వం ఎంత ముందు చూపుతో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు భారతీయ రూపాయిని చిల్లర కరెన్సీగా చూసిన అంతర్జాతీయ బ్యాంకులు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి
పెద్ద పెద్ద బ్యాంకులు ఇప్పుడు రూపీ బాండ్స్ జారీ చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల సావరిన్ వెల్త్ ఫండ్స్ తమ పెట్రోల్ డబ్బుని డాలర్స్లో కాకుండా భారతీయ స్టాక్ మార్కెట్లలో, బాండ్లలో రూపాయి రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వారికి తెలుసు అమెరికా గ్రోత్ ఆగిపోయింది, చైనా డౌన్ అయిపోయింది, ఇక ఫ్యూచర్ అంతా ఇండియాదే అని. భారత్లో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. అందుకే ప్రపంచం మొత్తం రూపాయిని సేఫ్ హెవెన్గా చూస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. భారత్ డిజిటల్ రూపాయి మీద ప్రయోగాలు చేస్తోంది. ఇది క్రిప్టో కరెన్సీ కాదు, ఇది ఆర్బీఐ జారీ చేసే డిజిటల్ నోటు. సింగపూర్, యుఏఈ సెంట్రల్ బ్యాంకులతో కలిసి మనం పైలట్ ప్రాజెక్టులు చేస్తున్నాం. భవిష్యత్తులో మనం దుబాయ్ వెళితే కరెన్సీ మార్చుకోవాల్సిన పని లేదు. మన డిజిటల్ వ్యాలెట్ నుంచి వాళ్ళ డిజిటల్ వ్యాలెట్కు నేరుగా పంపేయచ్చు. ఇది సక్సెస్ అయితే మధ్యలో డాలర్ ఉండదు, అమెరికా పెత్తనం ఉండదు. చివరిగా చెప్పాలంటే అమెరికా డాలర్ పతనం అంటే అమెరికా నాశనం అవడానికి కాదు, కానీ అమెరికా మోనోపోలీ పోతుంది. ఇది భారత్ సృష్టించిన కొత్త ప్రపంచం. ఇక్కడెవరూ ఎవరిని బెదిరించలేరు. ఎవరి కరెన్సీలో వారు గౌరవంగా బతకచ్చు. ప్రధాని మోదీ తరచుగా చెప్పే మల్టీపోలార్ వరల్డ్ అంటే ఇదే. 2030 నాటికి మన వాణిజ్యంలో 50% రూపాయలోనే జరగాలి అన్నది మన టార్గెట్. ఇది జరిగితే పాకిస్తాన్ లాంటి దేశాలు డాలర్స్ కోసం అడుక్కుంటుంటే భారత్ రూపాయిని ప్రపంచ కరెన్సీగా మారుస్తుంది. ఫ్రెండ్స్, మనం కేవలం రూపాయి గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ దీని వెనుక భారత్ ఆడుతున్న మరో పెద్ద గేమ్ ఉంది. అదే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రపంచంలోని పేద మరియు అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాలకు అమెరికా ఎప్పుడూ అప్పులు, లోన్స్ మాత్రమే ఇచ్చింది, కానీ టెక్నాలజీ ఇవ్వలేదు. కానీ భారత్ ఏం చేసిందో తెలుసా? మన ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి టెక్నాలజీల్ని ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకి ఈ దేశాలకు ఇస్తోంది. దీన్ని ఇండియా స్టాక్ అంటారు. ఫిలిప్పీన్స్, మొరాకో, ఇథియోపియా, జమైకా వంటి దేశాలు ఇప్పుడు భారత్ సాయంతో తమ దేశాల్లో డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్స్ నిర్మిస్తున్నాయి. దీనివల్ల లాభం ఏంటి? ఈ దేశాలన్నీ భవిష్యత్తులో మన పేమెంట్ సిస్టంతోనే కనెక్ట్ అవుతాయి. అంటే ఆఫ్రికాలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న వ్యక్తి కూడా భారతీయ టెక్నాలజీ వాడి డబ్బులు పంపుతాడు. అప్పుడు అక్కడ డాలర్ అవసరం ఉండదు. కేవలం భారతీయ డిజిటల్ రూపాయి లేదా వారి లోకల్ కరెన్సీ సరిపోతుంది. ఇది అమెరికా ఎప్పటికీ చేయలేని పని. మరోవైపు చైనా బెల్ట్ అండ్ రోడ్ పేరుతో దేశాలకు అప్పులిచ్చి వాటిని ఆక్రమించుకుంటోంది. శ్రీలంక, పాకిస్తాన్ దీనికి ఉదాహరణలు. అమెరికా ఆంక్షల పేరుతో భయపెడుతోంది, కానీ భారత్ మాత్రమే ట్రస్ట్ బేస్గా సంబంధాలు పెంచుకుంటోంది. మనం ఎవరి గొంతు నిలబడం లేదు. మీకు లాభం, మాకు లాభం అంటే విన్ విన్ అనే పద్ధతిలో వెళుతున్నాం. అందుకే రష్యా నుంచి చమురు కొన్నా, ఇరాన్ నుంచి గ్యాస్ కొన్నా అమెరికా మనల్ని ఏమీ చేయలేకపోతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి ఇండియా అవసరం ఉంది. మన దగ్గర ఉన్న $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ మన ఆర్థిక కవచం. ఒకప్పుడు 1991లో మన బంగారం తాకట్టు పెట్టిన పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచ దేశాలే మన బాండ్లలో పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదిగాం. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్ విజయం. అయితే డాలర్ అనేది కుప్పకూలితే అమెరికా పతనం అనేది స్టార్ట్ అయినట్టే. ఇప్పటివరకు అమెరికాకు భయపడ్డ దేశాలు ఇప్పుడు అమెరికా మాటని అసలు లెక్క చేసే పరిస్థితి ఉండదు. అయితే డాలర్ పతనమయ్యే పరిస్థితి వస్తే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు అంతటా ఇంట్రెస్టింగ్గా మారింది. ఫ్రెండ్స్, ఇది మన రూపాయి సత్తా, ఇది మన దేశం పవర్. ఈ మార్పును చూసి మీరు గర్వపడుతున్నారా? మీకేమనిపిస్తోంది? రాబోయే 10 ఏళ్లలో డాలర్ స్థానాన్ని రూపాయి ఆక్రమించగలదా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయడానికి షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.